హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. భక్తిహీనతలో ఉంటూ ప్రార్థనలు చేసిన, బలులు అర్పించిన, ఆరాధనలు చేసిన అది దేవునికి అసహ్యము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యాలకు మనము లోబడదాం. వాక్యములో మనము చూస్తున్న సత్యం ఏమంటే ఎంతో స్పష్టముగా కనబడుతున్నది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. ఈనాడు మన భక్తి ఎలాంటిదో పరీక్షించుకోవడానికి దేవుని వాక్కు మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ రోజున భక్తిహీనతలో అక్రమముగా, అవివేకముగా, బుద్ధిహీనంగా, అజ్ఞానముగా ప్రవర్తిస్తూ దేవుడికి ప్రార్థనలు చేస్తూ, కానుకలు అర్పిస్తూ, ఆరాధనలు చెల్లిస్తే అవి దేవుడికి ఇష్టము లేదట. కానీ యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. అనగా యథార్థముగా దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆనందపడేవాడుకున్నాడు. కాబట్టి ఆలోచించుకుందాం, మన భక్తి యథార్థమైనదా లేక మన భక్తి భక్తిహీనమైనదా యోచించుకుందాం. మన భక్తి దేవుడు సంతోషించేదిగా, దేవుడు ఆనందించేదిగా ఉండాలి. మన భక్తి దేవుడు అసహించుకునేదిగా ఉండకూడదు. దేవుడు అసహించుకునే భక్తి సరైన భక్తి కాదు. దేవుడు ఇష్టపడే భక్తే సరైనది. కాబట్టి నిర్ణయాలు మనవే. దేవుడు తగిన సహాయము వినేవారందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి మేలు చేసి మహిమ పొందమని, వినేవారిని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.